ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని చెప్పడం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక ధరలు పెంచేయడం, అదేమంటే పాత ప్రభుత్వపు తప్పు అని చెప్పడం మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. కరెంటు ఛార్జీల విషయంలోన, మద్యం ధరల పెంపు విషయంలోన, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల విషయంలోనూ చూస్తున్నాం. కర్ణాటక సేమ్, ఇదివరకు యడ్యూరప్ప ప్రభుత్వం మీదన, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీదన చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకుంటూ వచ్చారు. ఫైనల్గా దాన్ని నమ్మినటువంటి ప్రజలు వాళ్ళకు అధికారం ఇచ్చారు. సీన్ కట్ చేస్తే వాళ్ళ సంక్షేమ పథకాల అమల్లో భాగంగా ఉచిత బస్సుతో ప్రారంభించి వివిధ పథకాలు అమలు చేసే చర్యలో భాగంగా క్రమంగా భారాలు పెరిగిపోయినాయి. దాంతో బస్ ఛార్జీలు పెంచేశారు, కరెంటు ఛార్జీలు పెంచేశారు, ఇప్పుడు వాటికి తోడుగా నీటి ఛార్జీలు పెంచేశారు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఆల్రెడీ పెంచేశారు. వీటన్నిటికీ తోడుగా ఇప్పుడు మెట్రోలో కూడా ఛార్జీలు పెంచేస్తున్నారు. మెట్రో గరిష్ట ఛార్జీ 60 రూపాయల నుండి 90 రూపాయలకు పెంచారు. అదే సమయంలో బస్ ఛార్జీలు ఇప్పటికే 15% పెరిగినాయి. అంటే మరి జనాలు నమ్మి ఓట్లేస్తుంటే నమ్మేవాడు ఉన్నంతసేపు నమ్మిస్తూనే ఉంటారు, భారాలు వేస్తూనే ఉంటారు, ఆగేదేముండదు.